హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్. మీషోలో ఆర్డర్ ఎలా చేయాలి, ఎలా క్యాన్సిల్ చేయాలి చూద్దాం. ఫస్ట్ మనం మీషో అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మనకి ఇక్కడ డౌన్ చూడండి, హోమ్, కేటగిరీ, స్మాల్, లైవ్ షాప్, మై ఆర్డర్స్ అని ఉంది. అయితే కేటగిరీస్ చూద్దాం. కేటగిరీస్లో ఏముంది? కుర్తీ, శారీ, లెహంగా, ఉమెన్ డ్రెస్, మ్యాన్, కిడ్స్ అండ్ టాయ్స్, హోమ్ అండ్ కిచెన్స్, బ్యూటీ అండ్ హెల్త్, జ్యువెలరీ అండ్ యాక్సెసరీస్, బ్యాగ్స్ అండ్ ఫుట్వేర్, ఎలక్ట్రానిక్స్, స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్, కార్ అండ్ మోటార్ బైక్, ఆఫీస్ అండ్ సప్లైస్, గ్రాసరీ, బుక్స్, పెట్ సప్లైస్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. మాల్ అంటే ఏం చూడండి, ఇక్కడ మాల్స్లో మనకు డాబర్, బాటా ఇవన్నీ మాల్స్లో అన్నట్టు. ఇవన్నీ పాపులర్ నవ్ ఆన్ మీషో పాపులర్ బ్రాండ్స్. లైవ్ షాప్ అంటే మీకు డైరెక్ట్ లైవ్లో కనబడుతుంది. ఇప్పుడు ఈ లైవ్లో చూద్దాం మనం. డ్రెస్సెస్ లైవ్ షాప్స్ ఉన్నాయి. దీని లైవ్ షాప్స్ ఇవి స్టార్టింగ్ సూన్ అని చూపిస్తుంది. ఇవన్నీ లైవ్ అంటే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఆర్ ఫ్యూ అవర్స్లో స్టార్ట్ అవుతుంటుంది. నెక్స్ట్ మై ఆర్డర్స్ అంటే ఇక్కడ మనకు ఆల్ ఆర్డర్స్ షిప్, డెలివర్డ్, క్యాన్సల్, ఎక్స్చేంజ్, రిటర్న్, అదర్స్ దగ్గర దీన్ని మై ఆర్డర్స్ అంటారు. నెక్స్ట్ మనం హోమ్ బటన్కి వెళ్దాం. హోమ్ బటన్కి వెళ్ళిన తర్వాత మనం కేటగిరీస్లలో మనం ఏదైనా చూద్దాం. అయితే కేటగిరీస్లో వచ్చేసి స్టార్టింగ్లో కుర్తీ, శారీ అండ్ లెహంగా ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. చేస్తే అక్కడ శారీస్ చూపిస్తుంది. అయితే నేను కుర్తీస్ నేను శారీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయితే నాకు షిఫాన్ శారీ కావాలి. ఇక్కడ ఉంది జార్జెట్, కాటన్, నెట్, షిఫాన్, ఆరెంజర్, న్యూ అరైవల్ అని ఉంది. అయితే నేను షిఫాన్ చూసుకున్నాను. షిఫాన్లో ఇన్ని ఉన్నాయి చూడండి. ఓకే, నాకు ఈ పింక్ కలర్ శారీని వచ్చింది 26. అయితే నాకు ఇందులో ఎల్లో కలర్ శారీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయితే మనము ఆర్డర్ ఫేస్ చేయాలంటే యాడ్ టు క్యాడ్ అంటే ఏంటిదంటే మనము ఒకటేసారి ఒక 10 ఐటమ్స్ అలా సెలెక్ట్ చేసుకున్నాకో అప్పుడు యాడ్ టు కార్ట్కి వెళ్ళండి. బై నో అంటే ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటున్నాను. నాకు ఎల్లో శారీ నచ్చింది. ది డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ కస్టమర్ రేట్ అండ్ రివ్యూస్ 3.7 ఉంది రేటింగ్స్. అయితే నేను ఎల్లో శారీకి సెలెక్ట్ చేసుకున్నాను కదా, దాని పిక్స్ చూద్దాము. ఇలా మనం ఎల్లో కలర్ దీని పిక్స్ మనకి ఇక్కడ కనబడతాయి అన్నట్టు. అంటే కస్టమర్ తీసుకున్న వాళ్ళు పిక్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తూ ఉంటారు. మనకు డిస్పాచ్ ఇన్ 1 డే అని చూపిస్తుంది. అయితే బై నోకి వెళ్ళండి. బై నోకి వెళ్ళిన తర్వాత నేను ఈ అడ్రస్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ 266 అని ఉంది, కంటిన్యూ మీదకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ క్యాష్ ఆన్ డెలివరీ, పే ఆన్లైన్ ఉంది. ఫోన్పే, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాను. క్యాష్ ఆన్ డెలివరీ వచ్చేసి మనకు ప్లేస్ ఆర్డర్ చేస్తే ఎంత వచ్చింది చూద్దాం. 266 ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ కంటిన్యూ షాపింగ్. సపోజ్ నేను అదే శారీ ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేయాలనుకుంటే మై ఆర్డర్స్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ప్లేస్ చేశాను కదా ఆర్డర్ చేయండి. ఎల్లో శారీ ఇక్కడ చూపించాను. ఆర్డర్ ప్లేస్ షిప్డ్ ఎక్స్పెక్టెడ్ ఉంది. ఇక్కడ క్యాన్సిల్ ఆర్డర్ ఉంది కదా, క్యాన్సిల్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రొడక్ట్ డీటెయిల్స్ చూపించారు కదా, సెలెక్ట్ రీజన్ ఫర్ క్యాన్సిలేషన్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నాకు వద్దనుకుంటున్నాను. అయితే రాంగ్ అడ్రస్ సెలెక్ట్ అని నేను పెట్టుకుంటున్నాను. నేను రాంగ్ అడ్రస్ వేసాను. క్యాన్సిల్ ప్రొడక్ట్ మీద. ఓకే, చూడు, యువర్ ఆర్డర్ క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ ఈస్ ఇన్స్టేట్ రీజన్ వీ అండర్స్టాండ్ యూ వాంట్ టు క్యాన్సిల్ దిస్, యూ వాంట్ టు చేంజ్ ద షిప్పింగ్ అడ్రస్. అయితే అడ్రస్ ఇట్లా